శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఎస్పీవి రత్న ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ప్రజల అవగాహన పెంచేందుకు రవాణా శాఖ ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయిలు, అబ్బాయిలు అండ్ పబ్లిక్ అందరికి కూడా, పబ్లిక్కి అండ్ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం చాలా పెద్ద నేరం. ఒక మర్డర్ కేసుల్లో మరణించిన వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ కార్యక్రమానికి మనం అందుకే ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది. మనము రోడ్డు సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేయాలని చెప్పి అందరికి నేను చెప్తున్నాను. అలాగే మనమందరం కూడా భారతదేశ పౌరులం. ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే మనమందరం కూడా బాధ్యతగా పనిచేయాలి. హక్కులతో పాటు బాధ్యతలు ప్రతి ఒక్కరూ గుర్తెరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒక్క బాధ్యత ఏంటంటే రోడ్డు సేఫ్టీ నియమాలని పాటించడం కూడా ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత, ఒక పౌరురాలిగా మన యొక్క బాధ్యత. ఇవి నిబంధనలు పాటించకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా కఠినమైనటువంటి ఫైన్స్ వేయడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ ఫైన్స్ కూడా వేస్తారు. ముందుగా మీకు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు దానిలో భాగంగా. తర్వాత నిబంధనలను కఠినంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని పట్ల కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియాలో. సో ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. సెల్ఫ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. ఈరోజు ఒక ర్యాలీ మానవహారానికి ఇక్కడికి వచ్చాం. సో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయిలు, అబ్బాయిలు అండ్ పబ్లిక్ అందరికి కూడా, పబ్లిక్కి అండ్ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం చాలా పెద్ద నేరం. ఒక మర్డర్ కేసుల్లో మరణించిన వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ కార్యక్రమానికి మనం అందుకే ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది. మనము రోడ్డు సేఫ్టీ